బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్ పెట్టింది. మరోవైపు డాక్టర్ నమ్రత రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. మొదటి రోజు ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. నమ్రతతో పాటు కళ్యాణి, ధనశ్రీ, సంతోషిని కలిపి పోలీసులు విచారిస్తున్నారు. ఇంకోవైపు ఏఎన్ఎంలో ఆశా వర్కర్ల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ బిందు, ఇప్పటికే ఈ సృష్టి కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారి నుండే పిల్లల్ని సేకరిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందింది. అంతేకాకుండా ఇప్పటికే కస్టడీకి తీసుకున్న సమయంలో ఈ డాక్టర్ నమ్రత కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తాను ఎవరిని కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కేసు అనేది అబద్ధం, కేవలం కొంతమంది దంపతులు తన దగ్గరికి వచ్చి పిల్లల గురించి బాధపడినప్పుడు వారికి సంబంధించి కూడా యొక్క పిల్లలని దత్తత ఇవ్వడానికి మాత్రమే వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లల్ని తీసుకున్న సమయంలో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని మరి ఈ యొక్క ఏదైతే సృష్టి బేబీ కేర్ సెంటర్ నుండి అయితే ఆ పిల్లల్ని తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఆ పిల్లల్ని తీసుకోకుండానే వదిలేశారు. ఈ భార్యాభర్తలు గొడవ పెట్టుకొని కావాలని కక్షపూరిత చర్యగా అటు కోవిడ్ టైంలోనూ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా తన పైన ఇట్లాంటి కేసులు మోపుతున్నారు అంటూ కూడా ఇటు డాక్టర్ నమ్రత చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ టెస్ట్ బేబీ సెంటర్లో ఇన్ని వేల ఏవైతే కేస్ షీట్లు ఉండడం కావచ్చు, ఈ పేషెంట్లు ఉండడం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్, కేవలం ఒక్క కుటుంబం మాత్రమే తన పైన కోపంగా ఉందా, మరి ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని రకాల కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి అని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆమె చెప్పలేకపోవడం, వారిని కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని అంతా కూడా తమ ముందు పెట్టి మరి అడుగుతున్నప్పటికీ ఇదంతా ఫేక్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ మాత్రం కూడా బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఆమెకు ఏ మాత్రం లేనట్లుగానైతే క్లియర్ కట్గా వారి యొక్క కస్టడీలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగానే అయితే పోలీసులు చూస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు ఎవరైతే సంతోష్, కళ్యాణి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఎవరైతే డబ్బులు ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం దాదాపు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు కలగని జంటలు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకోవడం, ఇటు ఆశా వర్కర్లను కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకోవడం కావచ్చు, వారి ద్వారా కొంతవరకు కమిషన్ ఇప్పించే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా కొంతమంది వాలంటీర్స్గా కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకొని వీళ్ళ యొక్క ఈ ఫెసిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడే జంటలు ఉంటారో, ఎలాగైనా పిల్లల్ని కనాలి అనే కోరిక కలిగిన దంపతులు ఉంటారో వారిని మెయిన్గా టార్గెట్ చేసుకొని అయితే ఈ యొక్క దందా అనేది నడిపించినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా తమ పైన కేసులు నమోదైనప్పుడు ఆ యొక్క కేసుల గురించి అడిగినప్పుడు పూర్తి స్థాయిగా అది కూడా ఫేక్ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇన్ని ఫేక్ కేసులు కేవలం మీ మీద మాత్రమే ఎందుకున్నాయని పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె నుండి సరైన సమాధానం లేకపోవడం, అంతేకాకుండా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద కావాలనే ఈ యొక్క కేసులు పెడుతున్నారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే ఇటు గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు నగరాల్లోని ఈ టెస్ట్ బేబీ సెంటర్స్కి సంబంధించి ఇప్పటికే తనిఖీలు చేపట్టడం కావచ్చు, కీలక సమాచారాన్ని కూడా అందుకున్నట్లు, అంతేకాకుండా బెంగళూరులో కూడా వీళ్లకు ఉన్న కొన్ని సెంటర్స్కి సంబంధించి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరికి సంబంధించి ఎవరెవరు, ఎంతమంది డాక్టర్స్, ఇటు మెడికల్ కౌన్సిలింగ్ నుండి ఎంతమంది వీరికి సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ ఆశా వర్కర్స్ ఎవరు, వీళ్ళు హైర్ చేసుకున్న మిగతా సిబ్బంది ఎవరు అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా కేవలం ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లే కాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొన్ని టెస్ట్ బేబీ సెంటర్స్, ఐవీఎఫ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. వాటిపైన కూడా ప్రభుత్వం నిఘా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. వేల మంది తల్లిదండ్రుల ఆత్మ ఘోష ఇది అని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలువురు బయటకు రావడం, ఈ యొక్క డాక్టర్ నమ్రత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మా కూతుర్లకు పిల్లలు కాకపోవడంతో ఈ యొక్క డాక్టర్ నమ్రత గురించి తెలిసి ఆవిడ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆమె దగ్గర పిల్లలు కాకపోవడం, అంతేకాకుండా ఐవీఎఫ్ సజెస్ట్ చేయడంతో మాకు కొంత ఇబ్బంది కలిగి మేము బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొంతవరకు
ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయిందని కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది అంటూ కూడా వారికి సమాధానం ఇచ్చినట్లుగా, దీంతో డబ్బులు పాయే ఇటు ఆశ పాయే అన్నట్టుగా చాలా కృంగిపోయింది మా కూతురు అంటూ కూడా ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎన్నోసార్లు పిల్లల కోసం ఎన్నో హాస్పిటళ్ళు తిరిగినప్పటికి కూడా జరగని పరిస్థితి ఈ యొక్క సృష్టి హాస్పిటల్కి వస్తే డెఫినెట్గా జరుగుతుంది అంటూ కొంతమంది ఇచ్చిన సలహా మేరకు మేము కూడా చాలామంది ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళడం కావచ్చు, డాక్టర్ నమ్రతని కలవడం కూడా జరిగింది. డబ్బులు తీసుకుందే కానీ మాకు చేతికి పిల్లల్ని మాత్రం ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. మా డబ్బులు పోయాయి, అంతేకాకుండా పెట్టుకున్న నమ్మకం పాయే, ఇప్పుడు మేము ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆమె ఏవైతే ఈ యొక్క ఈ టెస్టులకు సంబంధించి వాళ్ళ ల్యాబ్ ఉంటుందో ఆ యొక్క ల్యాబ్లో మాత్రమే టెస్టులు చేయించుకోవాలి అని సజెస్ట్ చేయడం, ఇందులో చేయించుకుంటేనే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది అంటూ కూడా నమ్మబలికే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో టెస్టులు చేయించుకుంటేనే వాటినే కన్సిడర్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా బాధితులు వాబోతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇప్పటికే ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధాన నిందితురాలు నమ్రత కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఇద్దరికి కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలతో పాటు తప్పకుండా వీరిని బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ లిఖిత.